నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయికృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో కొన్ని లీగల్ ఇష్యూస్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? అంతా బాగున్నా మేడం. సార్, కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉండొచ్చు? వ్యభిచారం చేసే వాళ్ళకి భారతదేశంలో శిక్ష అనేది ఎక్కడా లేదండి. నేను అదే స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడు అడాల్టరీ ఉంది. ఇప్పుడు 497 అనేది భారతదేశంలో కొట్టివేయడం జరిగింది. ఎలా అంటే భార్య భర్త ఉండగానే వేరే పరాయి పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనుకోండి. పెట్టుకున్నప్పుడు భారతదేశంలో అంటే ఇప్పుడు ఐపీసీ అంటే నేను పద్దాక ఐపీసీ ఎందుకంటే ఐపీసీ లేదండి. జూలై 1 నుంచి ఐపీసీ వెళ్ళిపోతుంది. సో మనకేంటంటే ఇప్పుడు ఓపెన్గా చెప్పాలంటే ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత. సో దాంట్లో అడాల్టరీ గురించి ఎక్కడా లేదు. ఎందుకంటే భారత న్యాయ సంహితకు సంబంధించి నేనే తెలుగులో పుస్తకం రాస్తున్నాను, రచయిత నేనే. సో ఆ రకంగా మీరు నెక్స్ట్లో ఒక 1 మంత్ కల్లా మీకు బిఎన్ఎస్ తెలుగులో దొరుకుతుంది మీకు. సో అక్కడ అడాల్టరీ గురించి ఎక్కడ క్లియర్గా చెప్పలేదు. అయితే మనకు ఇంకో యాక్ట్ ఉంది, ఐటీ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అంటాం మనం. సో దాని ప్రకారంగా చూస్తే అది నేరం. అయితే ఎప్పుడు నేరమో ఒక స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. భారతదేశంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఒక మహిళ ఎవరికి ప్రలోభాలు పెట్టకుండా, ఎవరు ఆమెను బలవంతం చేయకుండా, ఎవ్వరూ ఎటువంటి బలప్రయోగం చేయకుండా, ఆమెను బెదిరించకుండా, సో ఆమె స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తే దాన్ని నేరంగా పరిగణించలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకేనండి. సో అందుకని భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం అయితే కాదు. ఒకవేళ అలాంటి స్త్రీ కనుక పోలీసు వారికి దొరికితే ఆమెని రెస్క్యూ హోమ్కి తరలించాలే తప్ప ఆమెకి జైలు శిక్ష వేయటం కానీ, ఓకేనా, ఆమెని అంటే నిర్బంధించడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయకూడదు. ఆమెను ఒక బాధితురాలాగే భావించాలని చెప్పి సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఒక మహిళ స్వచ్ఛందంగా వ్యభిచారం చేస్తూ పట్టుబడినా ఆమెకు సంబంధించిన వివరాలు కానీ, అలాగే ఆమెకు సంబంధించిన బ్యాగ్ ఉంటుంది కదా, బ్యాగులు మహిళలకు బ్యాగ్ పెట్టుకుంటారు, అలాంటి బ్యాగులు ఏవైతే ఉన్నాయో దాన్ని తనిఖీ చేయటం కానీ, ఆమె గురించి ఎక్కువ బయట ఫేస్ చూపించడం కానీ, అలాగే ఆమె ఆధార్ కార్డు దానికి సంబంధించిన రివీల్ చేయటం కానీ అలాంటివన్నీ కూడా చేయకూడదు. అది క్రిస్టల్ క్లియర్గా సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్లైన్స్. కాబట్టి భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం అనేది నేరం కాదు. అయితే ఎప్పుడు నేరం అవుతుంది? ఒక మహిళను కానీ లేదా ఇంకెవరైనా వ్యక్తులను కానీ ఒక వ్యక్తులు బలవంతంగా తరలించి అక్రమంగా వారిని గనక వ్యభిచార రొంపిలో దింపినా, వ్యభిచారం చేయమని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేసినా, ఓకేనండి, బలవంతం చేసినా కూడా అలాంటిది మాత్రం అలాంటి నేరాలు దాదాపు అంటే ఇప్పుడు నేను మీకు ఏంటంటే ఒక విషయం చెప్పాలి ప్రేక్షకులకు ఒక విషయం చెప్పాలి. నేను చెప్పేది భవిష్యత్తు అంటే 2 నెలల తర్వాత, ఇప్పుడు మే అయిపోయింది, జూలై 1 నుంచి బిఎన్ఎస్ వస్తుంది. సో బిఎన్ఎస్ని నేను బేస్ చేసుకొని చెప్తున్నా శిక్షలు అనేవి. ఇప్పుడు ఐపీసీ నేను పట్టించుకోవట్లేదు, నేను కదా, ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో దాని ప్రకారం చూసుకున్న ఒక వ్యక్తిని అక్రమంగా అంటే ఉదాహరణకి ఒక మహిళను కానీ ఏంటి మీకు చాప్టర్ 5లో క్లియర్గా ఉంది. బిఎన్ఎస్ భారత న్యాయ సంహితలో చాప్టర్ 5లో క్లియర్గా ఏమనుందంటే మహిళలను కానీ అలాగే చిన్నపిల్లలు కానీ వ్యభిచార నిమిత్తం అమ్మినా, వ్యభిచార నిమిత్తం అబ్డక్షన్ అంటాం, అంటే ఎత్తుకుని పోవడం, బలవంతంగా ఎత్తుకుపోవడం కానీ, కిడ్నాప్ చేసిన 7 years వరకు ఇంప్రిజ్మెంట్ పడే అవకాశం ఉంది, జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఏమంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా ఒక వ్యక్తిని ఎవరైనా సరే అరెస్ట్ చేసే సందర్భంలో బలవంతంగా చేసిన వ్యక్తులను మాత్రం అరెస్ట్ చేయాలి తప్ప స్వచ్ఛందంగా తనకు తాను వ్యభిచారం చేసే వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. ఇకపోతే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, విటుడు అంటారు. విటుడు అంటే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన వ్యక్తి. దానికి సంబంధించి కూడా అనేక జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆనరబుల్ ఏపీ హైకోర్టు వారు ఇచ్చినవి, తెలంగాణ హైకోర్టు వారు ఇచ్చినవి, ఇవన్నీ కూడా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. సో ఈ జడ్జిమెంట్స్లో కూడా చెప్పడం జరిగింది విటుడిని కూడా అరెస్ట్ చేయకూడదు. అంటే విటుడు అనే వ్యక్తి కూడా అతను కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఆ విటుడు అనే వ్యక్తి దొరికినప్పుడు కూడా అతను అంటే ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య స్వచ్ఛందంగా జరిగి ఉండాలి వ్యభిచారం అనేది. ఎన్ఫోర్స్మెంట్ అంటే ఫోర్స్గా చేస్తే అది నేరం. సో స్వచ్ఛందంగా విటుడిని కూడా అరెస్ట్ చేసినా కూడా అతను కూడా ఇబ్బంది పెట్టకూడదు, అతను కూడా బెయిల్ ఇచ్చి పంపాలని చెప్పేసి జడ్జిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. మేము హైకోర్టులకు క్వాష్ కూడా ఇచ్చాం. కాబట్టి నేనేమంటా అంటే ఇక్కడ మెయిన్ ధర్మో రక్షితే రక్షిత. ఇప్పుడు నేను చెప్పేది సబ్జెక్ట్ విషయం చెప్తున్నాను తప్ప న్యాయవాదిగా నేను ఖండిస్తాను. ఒక న్యాయవాదిగా సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం నా ధర్మం. కానీ వ్యక్తిగా ఒక ధర్మాన్ని రక్షించే వ్యక్తిగా, ఒక భారతీయ పౌరుడుగా, నా సంస్కృతి సాంప్రదాయాలను ప్రేమించే వ్యక్తిగా నేను చెయ్యొద్దు అని చెప్తాను. ఎందుకంటే భారతదేశం చాలా కర్మభూమి కాబట్టి వ్యభిచారం లాంటిది తప్పు చేయకూడదు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా తప్పు చేయడానికి ప్రయత్నం చేయమాకండి. అదే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు. బలవంతంగా గనక ఒక వ్యక్తిని గనక కిడ్నాప్ చేసి బలవంతంగా గనక ప్రెజర్ చేసి గనక వ్యభిచారం గనక చేయిస్తే
అది నేరం అవుతుంది. అయితే ఎవరికి నేరం అవుతుంది? ఎవరైతే వ్యభిచారం చేయిస్తారో, ఎవరైతే ఫోర్స్ చేస్తారో, ఎవరైతే బలంతో పెడతారో వారికి శిక్ష పడుతుంది. అంతేగాని అక్కడున్న బాధితురాలు మహిళ ఎవరైతే ఉన్నారో, మహిళలకి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకి ఎలాంటి శిక్షలు లేవు. కాకపోతే ఆమెను రెస్క్యూ హోమ్‌కి తరలిస్తారు. ఆమెని దానికి సంబంధించి ఆమె కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ జీవితంలో ఇలాంటివి చేయకోకుండా భవిష్యత్తులో తన కాళ్ళ మీద తాను నిలబడే విధంగా ప్రయత్నం చేయడం దాని యొక్క లక్ష్యం అనమాట. అదండి. కాబట్టి నేనేమన్నానంటే ఇది ఒక జస్ట్ అవగాహన కోసం చేసే వీడియోనే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇంత బిజీలో కూడా మాకు ఇంటర్వ్యూ ఇచ్చి మేము అడిగిన క్వశ్చన్స్‌కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.